సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఏ మొహం పెట్టుకుని అడిగామంటూ మండిపడ్డారు. హామీల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్ధాలని ఢిల్లీలో చెబుతున్నారని ఆమె విమర్శించారు. తప్పుదారిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారని, అంతే తప్ప కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని, ఎవరిని కుట్రలు చేసినా హస్తినా పీఠం తమదే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం సాధించిందో అదే రకమైనటువంటి విజయం ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు. ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఈడ మహారాష్ట్రలో హామీలు ఇచ్చినట్టే, హర్యానాలో హామీలు ఇచ్చినట్టే మళ్ళీ పోయి మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో. కాబట్టి ఈరోజు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో తెలంగాణ పథకాల గురించి ఏం మాట్లాడినా కూడా ఢిల్లీ ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి. ఇంతకుముందు కూడా మహారాష్ట్ర కూడా ఇదే మాట చెప్పిండు. మేము తెలంగాణలో ఇవన్నీ ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలను మేము తెలంగాణలో అమలు చేస్తున్నాం. అన్ని అబద్ధమే, పచ్చబద్దాలు చెప్పిండు. ఇక్కడ అమలు చేసింది ఏమీ లేదు, అమలు చేస్తున్నది కూడా ఏమీ లేదు. పచ్చబద్దాలు మాట్లాడిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు, ఇప్పటిదాకా అందరికి అయ్యిందే లేదు. ఇంతవరకు రైతు బంధు, రైతు భరోసా అన్నారు, ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. 2500 మహిళలకు అన్నారు, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇచ్చింది లేదు. చదువుకునేటటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు 4000 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ కూడా పెద్ద పఠనం చేసి ఆ రోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏది ఎక్కడ ఇప్పటిదాకా ఏది అమలు జరిగిందే లేదు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున మోసపోయినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మోసం మాటలని మహారాష్ట్రలో కూడా స్పష్టమైంది, హర్యానాలో స్పష్టమైంది. వీళ్ళని విశ్వసించేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో లేదు. అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా లేదు.